నమస్తే. జూబ్లీస్ ఎలక్షన్స్ త్వరలో రానున్నాయి. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ని అనౌన్స్ చేసింది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మాత్రం ఇంకా క్యాండిడేట్స్ని అనౌన్స్ చేయలేదు. ఈ డివిజన్ ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టనున్నారో ఈరోజు పబ్లిక్ టాక్లో తెలుసుకుందాం, వచ్చేయండి. త్వరలో ఉప ఎన్నికలు వస్తున్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది జూబ్లీస్లో? టీఆర్ఎస్. ఎందుకు? గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కదా. అంటే మా గొంటి గోపీనాథ్ మా షేక్పేట్ డివిజన్లో జూబ్లీహిల్స్లో చాలా మంచి బెనిఫిట్స్ తెచ్చారు. మహిళలు ఎలా ఉండాలి అనేది గుర్తింపు ఇచ్చాడు. డబుల్ బెడ్రూమ్స్ వచ్చినా కానీ మాకు ఎలా తీసుకోవాలి సౌకర్యం, బస్ పెట్టి తీసుకోవడం, అక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ బాగా చేశాడు. మళ్ళీ మాకు ఉమెన్స్ డేస్ ఫెస్టివల్స్ వచ్చిన షేక్పేట్లో ఫస్ట్ ఆయన నుంచే మాకు ఉమెన్స్ డేస్ ఫెస్టివల్స్ అనేది ఇక్కడ జరిగింది. బతుకమ్మ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కటి ఆయన వల్లనే మాకు ఇక్కడ జూబ్లీహిల్స్లో జరగడం స్టార్ట్ జరిగింది. కానీ ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. కాకపోతే ఆ వ్యక్తి చాలా మంచిగా ప్రిఫరెన్స్ ఇచ్చేది. గిఫ్ట్స్ అయినా ఏదైనా ఇచ్చినా, మహిళలు ఏదైనా పోయి అడిగినా ఒక 100 మెంబర్స్ ఉన్నా కానీ ఒక్కరికి ఇచ్చి ఇద్దరికి ఇచ్చి వెళ్ళిపోయేది. కానీ ఆయన అలాంటి వ్యక్తి కాదు, ప్రతి ఒక్కరికి ఇచ్చేది. ఇప్పుడు వాళ్ళ వైఫ్కి టికెట్ ఇవ్వడం జరిగింది జూబ్లీస్ నుంచి. గెలవాలి కూడా తను ఇంటికి వెళ్ళినా, తను ఎక్కడైనా ఫెస్టివల్స్ అయినప్పుడు గెస్ట్గా వచ్చినా కానీ ప్రిఫరెన్స్ లేడీస్కి చాలా బాగా ఇచ్చేది మా గంటి గోపీనాథ్ గారు. మరి రూలింగ్ కాంగ్రెస్ ఉంది, దాదాపు సన్నబియ్యం ఇవ్వడం జరిగింది. అవును, ఇవ్వడం జరుగుతుంది. అంటే ముందు ఉన్న అమల్వే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ జరిగింది కదా అండి. కాకపోతే టీఆర్ఎస్ రావాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే దానివల్ల మనకి అప్పుడు కరెంట్ ప్రాబ్లం లేకుండా, వాటర్ ప్రాబ్లం లేకుండా, ఇప్పుడు జస్ట్ బస్ సౌకర్యం వచ్చింది. ఇంకా బెనిఫిట్స్ ఏమున్నాయండి? ఇంకేం అమ్మాలు అయితే రాలేదు కదా లేడీస్కి. ఆ బస్ సౌకర్యం పెట్టడం వల్ల ఇంకా లేడీస్ కొట్టుకోవడం అవుతుంది. అప్పుడు బస్ మనం వెళ్తున్నామంటే కండక్టర్ కొంచెం హ్యాండ్ చూపించినా ఆపేవాళ్ళు. ఇప్పుడు లేడీస్కే వాల్యూ ఇవ్వట్లేదు ఆ బస్ ఫ్రీ వల్ల. కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండే? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకుంటున్నా నేను. అందుకే చెప్తున్నా కదా. అంటే పరిపాలనలో అదే మా ఏరియాలో మాగంటి గోపీనాథ్ చేసిన ప్రతి ఒక్కటి బాగుండే. ఫస్ట్ చెప్తున్నా, ప్రతి ఒక్కటి లేడీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం, చేయడం, ఏదైనా అడిగిన రోడ్స్ వేయడం, అలాంటివి కూడా. టెంపుల్ కూడా డెవలప్మెంట్ కూడా ఇచ్చాడు మాకు. గుడిలో పోషమ్మ టెంపుల్ అని మా ఏరియా టెంపుల్కి కూడా ఇచ్చాడు. త్వరలో మీకు ఎలక్షన్ వస్తుంది, ఏ పార్టీ గెలుస్తుంది? టీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు? రూలింగ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ ఉంది కానీ ఏమీ చేయలేదు మాకు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చిండ్రు కానీ దానికి డబ్బులు బాగానే తీసుకున్నారు కదా. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎలా ఉంది, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎలా ఉంది? మాకు టీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుంది. ఎందుకు బాగుంది బీఆర్ఎస్ ఉన్నప్పుడు? మాకు ఏదైనా ఇది ఉంటే చెప్తే వాళ్ళు చేసేవాళ్ళు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయడం లేదు. మాకు వాటర్ ప్రాబ్లం చాలా, సమ్మర్లోనే అయితే అస్సలు నల్లలు రాక, బోర్లు రాక చాలా ఇబ్బంది పడ్డాం మేము. అదే టీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే మేము కరెంటు కూడా పోలేదు అప్పుడు. ఇప్పుడు కరెంటు కూడా తీసేస్తూనే ఉన్నాడు. ప్రతిదానికి ఇబ్బందే ఉంది ఇప్పుడు మాకైతే. టీఆర్ఎస్ గెలుస్తుంది. కాంగ్రెస్ రాని టీఆర్ఎస్ రాని మా బతుకులు మేము బతుకుతున్నాం. కానీ ఇప్పుడు ఎవరు వచ్చి ఏమో చేసేది ఉంది. రోడ్లు సరిగా లేవు, ఎవరు పట్టించుకోవట్లేరు. మాగంటి గారు వెళ్ళిపోయారు. సర్గసిన ఆయన మేము బాధపడుతున్నాం. ఆయనని మళ్ళీ మంచి ఎమ్మెల్యే రావాలి, మంచి మేము కోరుకుంటున్నాము. మేడం ఎట్లుందంటే ప్రభుత్వం ఇప్పుడు నువ్వా నేనా అన్నట్టు ఉంది మేడం. ఎందుకంటే వీళ్ళది ఎట్లా ఉంటే టకాఫర్ నడుస్తుంది జూబ్లీ నియోజకవర్గంలో. నాకు కావాలి, నీకు కావాలని సీట్లు చాలామంది ప్రయత్నిస్తున్నారు. నాది నవీన్ యాదవ్ కావాలంటుండ్రు, అంజన్ కుమార్ కావాలంటుండ్రు, వీళ్ళందరూ కావాలంటారు. ఎవరు లేదు, వీళ్ళందరూ అయితే పోటీ పెడుతుండ్రు. ఎందుకంటే వీళ్ళందరూ కట్అవుట్స్ పెడుతుండ్రు, అందరూ చూసుకుంటారు. ఏం చేసిండ్రు, ఏ నియోజకవర్గం మేము ఆ పెద్ద మంచి పోయినాక ఏం చేసిండ్రు? వీళ్ళు ఏమన్నా వచ్చి మంచి చెడ్డు ఏమన్నా నడుచుకుంటుండ్రా? కానీ ఓట్లు అప్పుడు ఒక్కసారి వస్తారు, చూసి వెళ్ళిపోతారు. మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఎవరు రారు. ఏంది పరిస్థితి? ఎవరికి ఏమంటారు మీరు చెప్పండి. మీ అభిప్రాయం ఏమని చెప్పండి. మేము దాని తప్పట మేము ఫాలో అవుతాము. మీరు వస్తున్నారు, సర్వే చేస్తున్నారు, కరెక్టే. మేము ఆయనకు ఇస్తాము ఎవరికి. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ వైఫ్కు ఆయనకు మేము మద్దతు ఇవ్వడానికి మేము ఓకే అంటాం మేము. ఎందుకంటే వాళ్ళవి పట్టించుకోవాలి, కొన్ని చూసుకోవాలి, మంచిగా చెడు ఏం పర్వాలేదు మేడం. అందరికి ఒక్కొక్క అవకాశం ఇవ్వాలి. ఆయన చేసే మట్టుకు ఆయన చేసిండు. ఇప్పుడు చేసిండు, ఆయన మంచిగా చేసిండు, చేయలే అంటలేము. ఇప్పటివి వీళ్ళు ఇంతమంది కొట్లాడుతుంటే ఇప్పటివి చూసుకోవాలి, ఏరియాకి తగ్గట్టు చూసుకోవాలి, ఏమున్నది, ఏం ప్రాబ్లం, ఏం కథ అని. కాంగ్రెస్ నుంచి అంటే చూడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే ఏం చేస్తలేరు మేడం. ఎందుకంటే ఏం చేసిండు? ఉచిత బస్ అంటే అది ఒకటి నడుస్తుంది, గ్యాస్ లేదు, కరెంట్ బిల్ లేదు. ఏం చేస్తుండే ఆయనకే నస్తుంది, వాళ్ళకు ఆయనకే నస్తుంది, మీకే నస్తుంది. మాకైతే మాకేం నచ్చలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ నచ్చనే మేము మాది పురోగతి కార్యక్రమం నుంచి మాకు కాంగ్రెస్ పార్టీ మాది.
ఎందుకంటే మా ఒక టైంలో మేము ఫోటోలు పెట్టినప్పుడు మా ఇంట్లో ఫోటోలు చూస్తే మీరు పరిచయం అవుతుండే. అట్లాంటిది ఇప్పటికీ ఆయన అంటే నచ్చలే. ఎందుకంటే ఆయన చేసేది ఉండే చేయాలి. ఇప్పుడు దగ్గరకు వచ్చినాక అన్నీ ఒకటేసారి చేస్తుంటే కాదు, అది దగ్గరకు వచ్చినాక ఏం చేయలేడు. ఎందుకంటే ఒక్కొక్కటి ఫాలో చేసుకుంటూ పోవాలి. ఆయన ఏదైనా ఉంటే కొద్దిగా చేయాలి. ఒకటేసారి నేను కుండ అన్నం పెడతాం, ఒకటేసారి తింటామా? తినలేము. కొద్దిగా ఏది ఉందో ఫాలో చేసుకుంటూ పోవాలి. నేను అనే మాట అది చేసుకుంటూ పోవాలి మేడం. అన్నీ ఒకటేసారి చేస్తా అంటే ఏడుకెళ్ళి అవుతుంది కాదు, అది ఆయన టైం చూసుకుని అన్నీ చూసుకోవాలి. మేడం ఏమి ఇవ్వలేదు. దేనికి ఇచ్చిండు, దేని గురించి మేడం? ఎవరికి ఇచ్చిండు? మా పిల్లలు ఇప్పటిదాకా చదువుతున్నారు, ఈయన కూర్చున్నారు. మళ్ళీ ఎవరికి ఇచ్చిండు జాబ్? చూడండి, తెలంగాణ ముద్దు పెట్టాలి మేము. ఎవరికి ఇచ్చినాం చెప్పు? ఈయన ఉన్నాం కదా బతికి. ఇది రేవంత్ రెడ్డి పక్కకు పెట్టి ఇది 5 ఏళ్ళు కాదు, ఏది చార్మినార్ గోల్కొండ అయినప్పటి నుంచి ఇది ఈయన ఉన్నది. ఏం డెవలప్ చెప్పించింది చూడు, దాన్ని చూపి, వెనక చూపి, ముంగడు చూపి, ఏం చూపించండి చూపి. కరెక్ట్ అన్నిటిది. ఒక చెట్టు కొట్టియాడు, ఒక చెత్త లేపనియారు. ఏం చేస్తాం మేడం? అది చూడు, అక్కడ పోయి ముంగడు పో. ఏ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏ పార్టీ ఏం వచ్చి ఏం చేస్తారు మేడం? ఏ ఆర్డరా ఆడ చూడు మేడం. ఆ చెత్త ఇవ్వడం తీసుకోతుండ, ఎవరి చెత్త ఆడ ముంగట అన్నీ ఉన్నది. అది ఏం చేస్తుండ్రు? ఏం చేయలేకపోతుండాలి. ఆయన చేయాలి, కఠిన నిర్ణయం చేసుకుని అన్నీ డెవలప్ చేయాలి. నేను అదొకటే కోరుకుంటున్నా. ఎవరైనా సీఎం ఉండని, ఈయన మనకేం పెట్టలేదు. పబ్లిక్ గురించి సేవ చేసుకోండి. ఏం కాదు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్తో ఏమైతే లేదు, ఏం రాలేవు. అన్నీ చెప్తారు అంతే. నోటిఫికేషన్ ఇచ్చారు తప్ప జాబ్లు ఏం లేవు ఆడ. ఎప్పటి నుంచో పాత గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్ ఇస్తుంది, జాబ్లో ఎవరికి రాలేదు ఇప్పటివరకు. కన్ఫర్మ్ అయితే ఎవరికి కావు. అదే బెటర్ దీనికన్నా, అప్పుడు అదే బెటర్ దీనికన్నా. జర కొన్ని అన్ని కొంచెం చేసిండు, లాస్ట్ వరకు చేయడానికి ట్రై చేసిండు. కానీ ఈ గవర్నమెంట్ ఏం చేయలేదు రేవంత్ రెడ్డి. నోటిఫికేషన్లో వెళ్ళింది తప్ప దానికి ఏం చేయలేదు కూడా. దానికి మించి ఇంకేం లేదు. మేము నోటా ఏ పార్టీ గెలుస్తుంది అంటే లీడింగ్ ఏముందో ఇప్పుడు ఎవరు గెలుస్తారో చెప్పలేము. ఎవరు ఎక్కువ అంతే వాళ్ళకి గెలుస్తారు అంతే. వస్తారు ఆడ రౌండ్ బ్యానర్లు వేస్తారు, ఒక్కొక్కరు రౌండ్ బ్యానర్లలోనే ఉండాలి అంతే. బ్యానర్లు తప్ప ఇంకేం ఉండదు ఆడ. ఈడ ఒక్క రోడ్ సరిగా ఉండదు కానీ బ్యానర్ అయితే మంచిగా ఉంటుంది క్లియర్గా. ఎట్లా ఈసారి కేసీఆర్ పార్టీ గెలుస్తుందా, రేవంత్ రెడ్డి పార్టీ గెలుస్తుందా? కేసీఆర్ గెలవాలనుకుంటున్నాం మేమైతే. ఎందుకు? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో ఉన్నారుగా. ఏం ఇస్తుండ ఆయన? ఏం ఇండ్లు ఇస్తున్నాడు, ఎవరికి ఇండ్లు ఇచ్చిండు? ఆయన చేస్తానని ఏం చేయలే కదా, అందుకోసమే కేసీఆర్ వస్తే బాగుంటుందని ఆలోచన మాది. కొత్త ఇల్లు ఇచ్చాడు, ఫ్రీ బస్ పెట్టాడు. ఫ్రీ బస్ పెడితే కొట్లాడుకుంటాం. ఇంకా అది ఎవరికి ఉపయోగించింది? ఎంతో మంది కొట్లాడుకోరు, జుట్లు పట్టుకుని తండుకొని ఇన్ని గొడవలు అయినాయి అమ్మ. అవసరం లేదు అట్లా. అంత మాత్రం ఎందుకు పెట్టడం? అవి పెట్టే బదులు ఇంక వేరేనా ప్రభుత్వం మంచిగా చేస్తే బాగుంటుందిగా. లేని వాళ్ళ కోసం ఇండ్లు లేవు, ఎంతో మంది ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు, చాలా మంది పేదలు ఉన్నారు, వాళ్ళకి సహాయం చేస్తే బాగుంటుందని మా ఆలోచన. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? బాగుంది అది. ఇప్పుడు ఆయన అందరికి పింఛని కూడా పెంచిండు, మహిళలకు మంచి బతుకమ్మలకు బట్టలు ఇచ్చిండు. ఇప్పుడు ఏది ఆయన ఏమి ఇచ్చిండు? రేవంత్ రెడ్డి చీరలు ఇచ్చిండు, అయ్యలేడు కదా, అయిపోయినాక కూడా ఇవ్వలేడు ఇంతవరకు. అందుకోసమే మేము కేసీఆర్ కావాలనుకుంటున్నాం, ఆయనే రావాలని ఆలోచన మాది. మొన్న గ్రూప్ 1 జాబులు ఇచ్చారు, రేషన్, కొత్త రేషన్, కొత్త ఇల్లు ఇస్తున్నారుగా. రేషన్ అంటే మామూలుగా వస్తూనే ఉంటుంది కామన్గా. అది ఇప్పుడు ఎంతమందికి రేషన్ లేని కూడా ఎంతో మంది. ఆయన కూడా ఇచ్చిండు రేషన్, ఆయన రేషన్ ఇచ్చిండు, డబ్బులు ఇచ్చిండు, ఎంతో మందికి హెల్ప్ చేసిండు, చాలా మందికి చేసిండు ఆయన. దాంట్లో ఈయన ఏం చేయలేడు కదా. మాకు ఆయన రావాలని మా ఆలోచన మాకైతే అంతే. కాదు, డబ్బులు లేవు అందుకే ఏం చేయలేకపోతున్నాను అంటున్నాడు రేవంత్ రెడ్డి. డబ్బులు ఎందుకు లేవు? ఆయన ఇంట్లో నుంచి ఏమి ఇస్తలేడు కదా, ప్రభుత్వం డబ్బులే. మా డబ్బులే మాకు ఇస్తానికి ఆయనకు అంత కష్టమే ఉంది. మా డబ్బులు మాకు ఇవ్వచ్చు, ఆయన డబ్బులు ఆయన ఇంట్లో నుంచి తీసి ఇవ్వని మేము అంటలేం కదా. ఏం చేస్తుండే ఆయన? ఏం చేస్తలేడు. మాకు కేసీఆరే కావాలి. 2500 వస్తున్నాయా? ఎవరు ఆయన అన్ని ఇస్తున్నాడు. కరెంట్ బిల్లు ఫ్రీ అన్నాడు, 2500 ఇస్తున్నాడు, ఇండ్లు ఇస్తున్నాడు. ఏడ ఫ్రీ ఇచ్చిండు? మా ఊర్లో తీయలే మరి ఫ్రీగా. మాకు గ్యాస్ ఇస్తున్నాడు, ఆ గ్యాస్ ఫ్రీ ఇస్తున్నాడు. గ్యాస్ కూడా ఫ్రీ లేదు, మాకు ఏది లేదు. ఆయన చెప్పిన ఏమైంది? ఏం చేయలేడు. ఆయన చేసినట్టు చేస్తే ఈయన కావాలనుకుంటారేమో. మేము కావాలని ఆయన కావాలని మేము అనుకుంటున్నాం. ఏది ఎవరికి ఒకటి ఎక్కువ అయితే వాళ్ళే గెలుస్తారు కదా. గెలుస్తారు అన్నట్టు మనం ముందు చెప్పలేము కదా. అవును, సో చూడాలి ఒకసారి వాళ్ళని కూడా. కాంగ్రెస్ గవర్నమెంట్ బాగుందా, బీఆర్ఎస్ గవర్నమెంట్ బాగుందా? నేను కాంగ్రెస్ మాకు తెలియదు ఇప్పటి వరకు. కేసీఆర్ గవర్నమెంట్ ఎలా ఉండే? మంచిగానే చూసిండు, మా కేసీఆర్ కూడా చూసిండు అందరికి. ఏం చేశారు కేసీఆర్?
గరీబోళ్ళకు బట్ట అన్నాడు, పొట్ట అన్నాడు, ఏదో ఒకటి అది ఇది అన్నాడు. మంచిగానే ఉండే ఆయన ఉన్నప్పుడు కూడా. ఇంకా ఆయన చచ్చిపోయి నుండి ఇప్పుడు వీళ్ళు వచ్చిర్రు, అన్నీ ఇదే అవుతున్నాయి. ఏం చేయలేదు రేవంత్ రెడ్డి. ఏం సరిగ్గా ఇస్తున్నాడని ఏం సరిగ్గా లేవు. బియ్యం ఇచ్చారు కదా, బియ్యము, రేషన్ కార్డు, కొత్త ఇల్లు. ఎవరికి ఇచ్చిండు? బియ్యం ముందే ఉన్నాయి ఆయన ఉన్నప్పటి సంది. ఇప్పుడు ఎవరికి చేసిండో కానీ. కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి కదా, లేని వాళ్ళకి చేసిండేమో, ఉన్న వాళ్ళకైతే అవే కదా. ఇందిరమ్మిలు ఇచ్చారుగా చాలా మందికి. అప్పుడు ఆయన ఉన్నప్పుడే ఇచ్చిండు, ఇప్పుడు ఏం కాలేదు ఈయన వచ్చినాక. పెన్షన్ వస్తుందా? 2,000 కేసీఆర్ పెన్షన్ వస్తుందా? అప్పుడే ఉంచు. కొత్త పెన్షన్ రావట్లే. మరి ఈసారి ఎవరు గెలుస్తారు? మరి ఎవరు గెలుస్తారంటే ఎవరికి ఒకటి ఎక్కువైతే వాళ్ళు గెలుస్తారు. మేము గెలుస్తారు అన్నట్టు మనం అంతా భగవంతుడే చూస్తాడు వాళ్ళని. త్వరలో మీకు బై ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈసారి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? అంటే బీజేపీ అనుకుంటున్నా, బీజేపీ గెలుస్తుంది అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ అయితే రాదు. ఎందుకని? అదే మేము బీజేపీ పార్టీ కాబట్టి బీజేపీ వస్తుంది అనుకుంటున్నాం. మేము కాంగ్రెస్ ఎవరికి ఇస్తే కాంగ్రెస్ గెలిచే టికెట్? కాంగ్రెస్ అంటే నవీన్ యాదవేగా. ఎందుకని నవీన్ యాదవ్కి ఎందుకని? అంటే ఆయన చాలా డెవలప్, దేనికైనా ముందుకు వస్తాడు ఆయన. నవీన్ యాదవ్ ఏ పనులున్నా ముందుకు వస్తాడు. డెవలప్మెంట్ చేయాలంటే వ్యక్తిగతంగా మంచోడు ఆయన మనిషి నవీన్ యాదవ్. మాకు మామూలుగా ఉంది, యావరేజ్ ఉంది ఆయన పాలన అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు బెటర్ కొంచెం. అంటే డెవలప్మెంట్ కేసీఆర్ చేసిండు కదా, ఆయన పనులు చెప్తా అవి చేసిండు కదా కేసీఆర్. మాకు పింఛని చేతులు ఇట్లున్నందుకు పింఛని సరిగా ఇస్తలేడు. ఒక నెల తప్పించి ఒక నెల ఇస్తున్నాడు. అవు కేసీఆర్ నెల నెలకు వస్తుండే. నేను తింటా అలా వండుకోండి. మా కొడుకులు పెట్టారు, నా మొగలు పెట్టారు. అసలు ఆడుతుంది రోడ్డు చూడమ్మా, ఇక్కడ మోరి వాడుతుంది, వాసన చచ్చిపోతున్నాం, ఒక్కడు పట్టించుకుంటలేరు. మరి ఇక పిల్లలకు జోమాల చచ్చిపోతున్నాం. కంప్లైంట్ ఇస్తారు కానీ ఏమో వచ్చినాయంట, పైసలు వచ్చినాయి, ఓళ్ళు తింటారో ఎక్కడైతుందో కానీ వేస్తామంటే మోరీలు వేస్తలేరు. కేసీఆర్ మంచిగా ఉండే, ఏం చేస్తుండో ఏమో. మాకు రేవంత్ రెడ్డి ఇండ్లు ఇస్తాడు, ఇండ్లు లేవు, ఇంతవరకు పింఛనే గతి లేదు నాకు. మరి ఏం చేయాలి? ఇక కేసీఆర్ ఉన్నప్పుడు ఇస్తుండేమో కానీ పాపం ఆయన గెలవకుండా అయిండు. మరి ఆయన మంచిగా ఉండే నాకు కేసీఆర్. ఎవ్వి మాకైతే ఒక గవర్నమెంట్ ఒక్క రూపాయి బాకీ లేదమ్మా. ఒక ఏమో గవర్నమెంట్ ఇండ్లు వచ్చినాయి అన్నారు, ఇండ్లు లేవు, మాకు పింఛన్ లేవు. 4 సంవత్సరాలు అయింది వచ్చి 2 సార్లు అప్లై చేసిన. ఇంకేం చేయాలి చెప్పు. ఇల్లు కూడా మాకు ఇల్లు కూడా గతి లేదు. మాకు రేకుల ఇండ్లు ఉన్నాం, కిరాయికున్నాం. ఏం చేయాలి? మాకు ఇన్నేళ్ళ మాకు ఇల్లు లేదు, ఏం లేదు. ఎవరికి వేయాలి ఓటు? ఎవరికి వేసలేదు ఓటయ్యే మేము. మనకి మన సాయం చేస్తానన్నా చేస్తారు. మనకు వస్తున్నాయి పైసలు, ఓటు తింటుండో ఓటు పోతుండో మనకేం తెలుసు. మరి ఏం చేయాలి? రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో, బస్ ఒకటి పెట్టిండు, ఏం లాభం ఉంది? మాకు పింఛననే ఇస్తే బాగుంటుండే కదా. ఏం చేస్తాడు? ఇచ్చడానికి కోనికి ఇస్తుండే కానీ మాకైతే 1 రూపాయి సాయం ఉంటుంది. ఆయన కేసీఆర్దే మంచిగా ఇంకా నయం ఉండే. కేసీఆర్ అనిపించింది, కేసీఆర్దే బాగుంటాయి అందరూ అదే అంటారు. ఇప్పుడు ఇక రేవంత్ అప్పటి టైంకు ఎట్లయితో తెలియదు మనకు. అప్పుడు మనం ఎట్లా మారుతామో మనము, అప్పుడు మన మూడు ఎట్లుంటుందో. అమ్మ 2 సమానం అనిపిస్తుందమ్మా నాకు. మా కేసీఆర్ చేసిండు, రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు. ఎవరిని కాదనలేకపోతున్నాం. అందుకే గవర్నమెంట్ పర్వాలేదమ్మా, మాకు అన్ని అందుబాటులోనే ఉన్నాయి. కానీ జీరో బిల్లులు చేస్తానని జీరో బిల్లులు చేయలేదు, పింఛను పెంచుతానని పింఛను పెంచలేదు. అంతే, అదే 2 ప్రాబ్లాలు ఉన్నాయి. లేదమ్మా, అంతా మాకు డబ్బులే. ఆ రేకుల ఇంట్లోకి కూడా డబ్బులే. గ్యాస్ మామూలే, అదే సబ్సిడీ మాత్రం 7 చిల్లర వస్తుంది. పింఛన్ వస్తామని లేదమ్మా, కేసీఆర్ పెన్షనే వస్తుంది. ఏ ఒక స్కీము బస్కు పోతున్నా, సన్న బియ్యం తీసుకుంటున్నా. పింఛన్ అయితే కేసీఆర్ పింఛనే, ఇంకేముందమ్మా ఈ 3. అమ్మ 2 సమానంగానే. బై ఎలక్షన్ ఎట్లా అటు ఇటు చెప్పలేకపోతున్నాం అమ్మ. ఎవరు మాకు మేలు చేస్తే వాళ్ళకే ఇస్తాం. ఏ పార్టీ గెలిచినా ఇదే బతుకు మా బతుకులు. కష్టం చేసుకుంది తప్పదు. ఎవరు వచ్చినా కానీ ఆయనతో చెప్పే అమ్మ మీకు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఎవరేం చేయరు. మా రెక్కల కష్టం మాకు కావాలి అంతే. ఏ పార్టీ వచ్చినా ఇంతే. ఏ గ్యాస్ వస్తా 500 గ్యాస్ అన్నారు, 500 గ్యాస్ లేదు, ఏది లేదు. మరి ఏది
ఏడొస్తున్నాయి మహిళలకు 2000 వేస్తాడు మహిళలకు 2000 వేస్తాడు ఇంతవరకు రాలేదు మరి ఏది ఒక్క 3 సంవత్సరాలు గెలిచి ఒక్క రూపాయి లేదు భూమి పైలు కూడా కరెక్ట్ చేస్తలేడు మరి ఇంకా ఈ రోడ్డు మీద బతుకు రోడ్డు మీద కూడా పెట్టకొని తీసేస్తుర్రు సన్న బియ్యం ఇచ్చిండు పిరి బస్సులు పెడితే మేము ఎప్పుడు పోతామా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పోతాం మా పని మాకే పోవాలి ఇంట్లో గిన్నెలు తోముకోవాలి బట్టలు బాత్రూములు కడగాలి రావాలి పని చేసుకోవాలి అమ్ముకోవాలి కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం పైసలు భూమి పైసలు అవి 6 నెలలకు ఒకసారి వేస్తుండే ఇప్పుడు ఆయన వేస్తూనే లేడు ఇంకా రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నాక కొంచెం బాగానే ఉండే మరి రెడ్డి వచ్చిండు రెడ్డి మాకు బాగానే పెడుతుండు ఎవరిని అన్నాలో ఎవరిని అననికే కాదు మాకు ఇంకా బతికేతలో మేము ఇట్లే బతకాలి ఏ పథకాలు అంతలేవు మాకు మాకు ఈ రేకులు ఉన్న వాళ్ళకు 5 లక్షలు ఇస్తా 6 లక్షలు ఇస్తా ఇల్లు కట్టుకోవాలన్నారు కదా ఒక్క రూపాయనే లేదు ఇల్లే రాలేదు మరి ఏంది అప్లై చేసినాం అన్ని కాగితాలు ఇస్తాం అన్ని ఇస్తాం ఆధార్ కార్డులు ఇస్తాం అన్ని ఇస్తాం అన్ని రాపిస్తాం మళ్ళీ ఏది ఇంతవరకు పేరు రాలేదు మా ఊర్లో వచ్చినామంట కొంతమందికి మళ్ళీ మాకు రాలే మాకు రాలేదు మేడం రేషన్ కార్డు ఎప్పటి నుంచో పెట్టినాం అస్సలు రావట్లేదు రేషన్ కార్డు కిరాయికి ఉంటున్నాం మేము మాకు ఇటు నుంచి మాది లవ్ మ్యారేజ్ ఎవరి సపోర్టు లేదు మా ఆయనకి యాక్సిడెంట్ అయింది రేషన్ కార్డు లేదు ఏమీ లేదు సొంత ఇల్లు లేదు ఏమీ లేదు కిరాయిలతో బతుకుతున్నారు రోడ్డు మీద పెట్టుకుంటే రోడ్డు మీద తీపించేస్తున్నారు మా రోడ్లో మా గల్లీలో ఒక రోడ్డు వేయరు ఏమేరు మోరీలు పొంగిపోయి పిల్లలకి డెంగ్యూ జ్వరం అని అన్నీ వస్తున్నాయి కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అంటారు ప్రైవేట్ టెస్టులు అన్నీ ప్రైవేట్లోనే రాసి ఇచ్చేస్తున్నారు గవర్నమెంట్ అనే హాస్పిటల్ అంటారు అక్కడ సరిగ్గా ట్రీట్మెంట్ లేదు నీలాపూర్లో కానీ ఉస్మానిలో కానీ మొన్న మా బాబుకి చూపిస్తే అలాగైంది ఎక్కడ పట్టించుకోలేదు సరిగ్గాను మాకు హాస్పిటల్ నుంచి నేను బుధవారం వచ్చిన పిల్లోడికి ఒక్కటి పట్టించుకోలేదు మేడం సీరియస్గా అయింది దవాఖానాలో ఫ్రీ అంటారు ఏమీ లేదు రేషన్ కార్డు లేదు ఆటోలకి ఏది సపోర్ట్ లేదు మాకు ఎక్కడ సపోర్ట్ లేదు రేషన్ కార్డు అయితే పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది మాకు 20 అవుతుందో 15 అవుతుందో తెలియదు అప్పటి నుంచి రేషన్ కార్డు లేదు పెట్టుకుంటే రావట్లేదు ఓట్లు వేస్తున్నాం ఎవరు ఏ సాయం లేదు మాకు ఏ సపోర్ట్ లేదు గవర్నమెంట్ బతుకమ్మ చీరలు అంటారు అవి అంటారు కనీసం మాకు రేషన్ కార్డు కరెంటు బిల్లు కూడా ఫ్రీ లేదు మాకు కరెంటు బిల్లు కూడా కట్టుకుంటున్నాం మేము ఏది ఫ్రీ లేదు ఏది ఎవరికి ఇచ్చారు మేడం ఎవరికి ఇచ్చారు ఒక్కళ్ళని చూపించమని మాకైతే లేదు డబ్బున్న వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు డబ్బున్న వాళ్ళకి అన్నీ చేస్తున్నారు మాకు ఏ రకంగా లేని వాళ్ళకి ఏ రకంగా సాయం లేదు కావాలంటే మేము సాక్ష్యాలతో కూడా చూపిస్తాం మేము మీరు 4 వచ్చి అడిగినా కూడా ఇది మా బతుకని చూపిస్తాం మేము ఇక్కడ నిజంగా చెప్తున్నాం మేడం నా 2 పిల్లల సాక్షిగా మాకు ఏది సాయం లేదు గవర్నమెంట్ సపోర్ట్ ఏది లేదు మా నిజంగా గల్లీలో కూడా బాగాలేదు రోడ్డు కూడా వేయరు మాకు తెలుసా అలా పోతున్నా కూడా కళ్ళతో చూసుకునే రకాలు ఉన్నారు ఇక్కడ ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అన్నీ ఇస్తున్నారు బతుకమ్మ చీరలు అని గ్యాస్లు వచ్చే వాళ్ళు గ్యాస్లు అన్నీ మాకేది లేదు గ్యాస్ కొనుక్కుంటే దాని మీద బ్లాక్లో కొనుక్కుంటే ఎక్స్ట్రా డబ్బులే మాకు వ్యాపారం చేసుకుంటే వాళ్ళు వీళ్ళు పోలీసు వాళ్ళు వీళ్ళు తీసేయమంటాం బస్తీ వాళ్ళు అంటామో పోలీసు వాళ్ళు అంటామో ఎవరొకరు తీసేయమని చెప్పేస్తారు మాకు ట్రాఫిక్ వాళ్ళే కానీ ఎవరైనా రోడ్డు మీద కూడా బతికినిస్తలేదు నీళ్ళు వచ్చి పొంగిపోతాయి ఎవరు ఒక్కరు అడగరు నీళ్ళు ఇలా వెళ్ళిపోతున్నాయి మొత్తం మేము మునిగిపోతాయి షాపులు అలాగే అమ్ముకుంటాం మేము ఎవరు రోడ్డు నీళ్ళు కూడా పట్టించుకోరు ఎక్కడ చేస్తుంది మేడం ఎక్కడ చేస్తుంది మీరు వర్షం వచ్చినప్పుడు చూడండి ఇక్కడ ములుగుతున్నాం మేము షాపులు కొట్టుకుపోతాయి ఒక్కసారి అయ్యాను వచ్చే వాళ్ళు ఎవరు అడగరు చేయరు ఇలా మీలాంటి వాళ్ళు వచ్చి అడుగుతుమే తప్ప ఏ రాజకీయంలో వచ్చి మాకు అడగలేదు షాపులో లేవనంటే షాపులు తీసేయండి అని చెప్పేస్తారు రోడ్డు మీద బతికి వాళ్ళని గ్యాస్ బండ్లు వేసుకోవాలి అవి వేసుకెళ్ళిపోవాలి ఇవి వేసుకోపోవాలి ఇవే ఇక్కడ నాకు జరిగేది అది నాకైతే రెండింటిలోనే సాయం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా నాకు సాయం లేదు అప్పుడు వచ్చిందని ఇక్కడ ఈ సిటీలోను అమ్మ వాళ్ళదంటే ఆంధ్ర నాకు తల్లిదండ్రులు లేరు అప్పటి నుంచి ఇక్కడే ఉన్నా 8 సంవత్సరాల నుంచి బంగ్లాలో పనిచేసుకుని ఇక్కడే బతికినా మాకైతే ఏ సపోర్ట్ లేదు మేడం మా 2 పిల్లలు సాక్షిగా చెప్తున్నాను ఇవాళ ఉంటే రేపు చేస్తామమ్మ కానీ మేము మాకైతే ఏ రాజకీయ నుంచి సపోర్ట్ లేదు ఏదీ లేదు